అన్ని దేవుడు నీకు ఒక కాలాన్ని పెట్టాడు. చెప్పండి, దేవునికి ఏం చేశాడు? ఒక కాలాన్ని నియమించాడు. ఆ వాటర్ బాటిల్ ఇది మధ్యలో కొన్నట్టున్నావు, కూర్చో. ఇది ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటామా? అట్లాడండి, ఎప్పుడు ఇదే వాడరు. ఇది దీనికి నాకు తెలిసినంత వరకు మించిపోతే ఒక 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువగా దీన్ని వాడకూడదు. ఒకవేళ కనుక అసలు ఇది ఈ ప్లాస్టిక్ సార్ ఇది 2-3 నెలల కంటే దీన్ని ఎక్కువగా వాడకూడదు. దీని కనుక వాడితే ఆమె త్రాగే నీరు కంటే కూడా ఆమె లోపలికి వచ్చే క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఇక నుంచి 2-3 months ఇస్ మోర్, చాలా ఎక్కువ అని అంటాను. ప్లాస్టిక్ అనేది అసలు వాడకూడదు. బట్ ప్లాస్టిక్ దేవుని స్తోత్రం, ఎవరో సిస్టర్ గారు కొనుక్కున్నారు, పెట్టుకున్నారు, దేవుని స్తోత్రం. అయితే ప్రభు మాటలు వింటున్నవారు, ఇది 3 నెలలే, దీని టైం అంతవరకు. నీ టైం కూడా అంతే, కొంతకాలమే ఇచ్చాడు. ఈ టైం లోపలే నువ్వు శుభ్రమైపోవాలి, ఈ టైంలోనే నువ్వు వాడబడాలి. ఆమేన్. ఈ టైంలో నువ్వేమైపోవాలి? శుభ్రం అవ్వాలి, ఈ టైంలోనే వాడబడాలి. మళ్ళీ 3 నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. నీకు ఇచ్చిన ఆయుష్ 60 సంవత్సరాలు లేదా 30, నాకు తెలియలా. మన ఇటీవల ఒక దేవుని సేవకుల కుమారుడు, అతడు ఈనాడులో విలేకరుగా పనిచేస్తున్నాడు. అతను దేవుని సేవకుని కుమారుడు. జస్ట్ అక్కడ కనపడుతుంది ఇల్లు, అంతే, అంత దూరంలోనే కనపడుతుంది ఇల్లు. జస్ట్ చాలా మెల్లిగానే వెళ్తున్నాడు, అలా తిరుగుతున్నాడు. ఇమీడియట్ వచ్చి లారీ అతన్ని ఢీక్కుంది. అతన్ని మళ్ళీ తీసుకుని అంబులెన్స్లో వేసి 2 అడుగులు వేసేటప్పటికి ప్రాణం పోయింది. వయసు 30 సంవత్సరాలు. మొన్నే ఒక చిన్న బాబు పుట్టారు. ఏంటి నీ జీవితాన్ని నిర్ధారణ ఏంటి చెప్పు? నీ ఆయుష్కాలం ఎంత దూరం ఉందనడానికి ఏంటి నిర్ధారణ? ఆయన అన్నాడు 60-70 అన్నాడు. నీ ఆయుష్ సంగతి నాకు చెప్పు. నమ్మకం లేని జీవితాలు ఇవి. నమ్మరాని వాహనాలలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడు ఏమి జరుగునో మనకి తెలియని జీవితంలో మనం ఉన్నాం. అందుకని వెర్రవోగకు. నీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో నాకు తెలియదా. బట్ ఈ ఎక్స్పైరీ, నీ కాలం ముగించబడక మునిపే నువ్వు శుద్ధించబడాలి. శుద్ధించబడిన నువ్వు దేవుని కొరకు వాడబడాలి. నీకు ఒక టైం ఫ్రేమ్ పెట్టాడు, ఇంత టైమే. నువ్వు ఈ టైంలో నువ్వు కనుక మారకపోతే, నువ్వు వాడబడకపోతే, ఇట్స్ టూ టెరబుల్. అందుకనే ప్రభు మాటలు వింటున్నా నా ప్రియ సహోదరులారా, ప్రతి వారికి మాట చెబుతున్నాను. ఆ మాట ఏంటంటే, మనలో ఒక్కొక్క రోజు శుద్ధి రావాలి. నేను ఈ మాట అంటలేదు మీరందరూ దీర్ఘాయుష్వంతులుగా ఉందురుగాక అని నేను అన్నా. నీ ఆయుష్ ఎంతో నాకు తెలియదు. నువ్వు ఆమేన్ అని అన్నా, నువ్వు ఎంతకాలం ఉంచుతావు నాకు తెలియదు. వింటున్నారా? నిన్ను ఈ భూమి యాత్రను ముగించడానికి దేవుడు ఏ ప్రతినిధిని ఎలా పంపిస్తాడో నాకు వ్యాధి రావచ్చు, యాక్సిడెంట్ రావచ్చు, లేకపోతే ఏం జరిగిందో మనకి ఉన్నట్టు ఉండి నేను